మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీరు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా, శత్రు బాధతో బాధపడుతున్నా, అప్పుల బాధలు తట్టుకోలేకపోయినా మీరు ఇలాంటి దానాలు చేసినట్లయితే మీ సమస్యలు తొలగిపోతాయి. దానాలు చేయమనంగానే ఎవరికి తోచినది వారు అన్నదానమో, వస్త్రదానమో ఇలా రకరకాలుగా దానాలు చేస్తూ ఉంటారు. ఏ సమస్యతో అయితే బాధపడుతున్నామో ఆ సమస్యను తొలగించుకోవడానికి చెప్పుకోబోయే దానములు ఆచరించినట్లయితే వెంటనే దాని ఫలితాన్ని పొందుతారు. శత్రువులు ఎక్కువగా ఉన్నప్పుడు వారి నుండి బయటపడడానికి మీరు గుడ్డివారికి లేదా కుంటివారికి చెప్పులు దానంగా ఇవ్వాలి. ముఖ్యంగా తోలు చెప్పులు దానంగా ఇచ్చినట్లయితే మంచి ఫలితాలను పొందుతారు. శనిగ్రహ దోషాలు పోవాలన్నా, ఆర్థిక ఇబ్బందులు తొలగాలన్నా, ఆరోగ్యం కలగాలన్నా మీరు నల్ల గొడుగును శనివారం దానం ఇవ్వటం వలన ఆరోగ్యవంతులవుతారు. గుడులు గోపురాలు కట్టేటప్పుడు స్వామివారి విగ్రహాలకు సువర్ణ దానం చేసినట్లయితే పూర్వజన్మ దోషాలు తొలగిపోతాయి, ఆయుష్ పెరుగుతుంది, ఐశ్వర్యవంతులవుతారు. కాబట్టి సమస్యకు తగ్గట్టుగా దానాన్ని ఎంచుకొని ఆ దానాన్ని చేసినట్లయితే వెంటనే ఆ ఫలితాన్ని పొందుతారు. జాతక రీత్యా వారి యొక్క లగ్నాన్ని బట్టి కానీ, జరుగుతున్న దశను బట్టి కానీ వారికి ఎటువంటి కర్మలు ఉన్నాయో అవి తొలగించడానికి దానాలు చేయటం వలన దాని ఫలితం మీకు లభిస్తుంది. అన్నదానం చేయటం వలన ఈ జన్మకు కానీ మరు జన్మకు కానీ తిండికి లోటు లేని జీవితం, మంచి సంతానం కలుగుతుంది. మిగతా ఏమైనా సమస్యలు ఉన్నప్పుడు ఇలాంటి దానాలు చేయటం వలన మీరు ఆనందంగా జీవిస్తారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.